హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఈ క్రయాన్స్ చూడండి. పిల్లల్ని వినాయకుడిని చేసుకురమ్మన్నారంట. వాళ్ళ నాన్న కొనిచ్చారు. స్కూల్లో పిల్లల చేత వినాయకుడిని చేసి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి గిఫ్ట్ అన్నారంట. అందు గురించి ఆ ప్రైజ్ కోసం పిల్లలు తెగ కష్టపడుతున్నారు. వినాయకుడిని ట్రై చేస్తున్నారు. ఈ వినాయకుడిని అయితే మా ఇంట్లో పెట్టుకోవడానికి కొని తెచ్చుకున్నాము. దీనికి కలర్స్, పెయింటింగ్ అన్నీ వేస్తాను ఈవినింగు. వేసిన తర్వాత పూజలో చూద్దురు కానీ ఇంకా మా మనవలు అయితే సాయంత్రం ఇంటికి వచ్చేసారు. వినాయకులు ఎలా చేశారు అంటుంటే సంబరపడిపోతూ చెప్తున్నారు. వినాయకుడిని ఇంట్లో అయితే ఒక మోడల్ చూపించి దీన్ని ఇలా చెయ్యండి అని నేర్పించాము. కానీ స్కూల్లో అయితే కనుక అదంతా అట్టర్ఫ్లాప్ అయిపోయింది. నానమ్మ స్కూల్లో టీవీ పెట్టి ఆ టీవీలో బొమ్మను పెట్టి ఆ వినాయకుడిని చూసి చేయమన్నారంట. మొత్తానికి ఏదోలాగా చేశారంట ఇద్దరూను. కానీ ఆ వినాయకుళ్ళు అయితే కనుక వాళ్ళే ఉంచేసుకున్నారంట. తిరిగి ఇవ్వలేదు. అందరి వినాయకుడిని అక్కడే పెట్టేశారంట. మా మనవడు వాడు చేసిన వినాయకుడు అలా ఉందంట. ఇలా ముఖం ఇలా పెట్టి ఇలా ఉందమ్మా నానమ్మ అని చెప్తున్నారు. ఇంకా ఒకళ్ళకొకళ్ళు ఆ వినాయకుడిని చేసిన సంబరపడిపోతూ ఒకళ్ళనొకళ్ళని ఎత్తేసుకుంటున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరూను. ఇంకా రేపు వినాయకుడు కదా, చవితి కదా, ఇంకా సందడిగా ముందు రోజు వినాయకుడి గురించి చెప్తూ ఇల్లంతా సందడిగానే ఉంది. ఇంకా ముందు రోజు నైటే మాకు వినాయక చవితి వచ్చేసినట్టు అనిపించింది. ఆ ఉత్సాహంతో ఉప్పులు గుప్పలు తిరిగారు, ఎత్తుకున్నారు. ఒకరికొకరు ఎంజాయ్మెంట్ బాగానే చేశారు. ఇంకోటి సరిగ్గా నుంచోండి ఫోటో తీస్తాను అంటే అసలు నుంచోవట్లేదు. అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు. మొత్తానికి ఏదోలాగా ఒకసారి తీశాను. ఇంక ఇదైతే ఉండ్రాళ్ళు చేయడానికి ఉండ్రాళ్ళ పాయసం అండి. ఒక గిన్నెలోనూ ఒక వంతు పిండికి 2 గ్లాసులు, ఒక గ్లాసు వరిపిండి అయితే 2 గ్లాసులు నీళ్లు పెట్టి ఆ నీటిలో కాస్త బెల్లం వేసి ఆ మరిగి నీళ్ళలో 1 గ్లాసు పిండి వేసి ఇదంతా ఇలాగా కలబెట్టేసి స్టవ్ కట్టేయాలి. ఆ స్టవ్ కట్టేసిన వెంటనే మగ్గిన తర్వాత ఇలా చేత్తో పిసికితే మెత్తని చలివిడిలాగా అవుతుంది. ఆ చలివిడిని ఇలా మెత్తగా చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి. దీన్ని ఉండ్రాళ్ళ పాయసం అనొచ్చు, ఉండ్రాళ్ళు అనొచ్చు. మొత్తం అంతా పిండిని ఇలా చిన్న చిన్న గోళీల్లా చేసుకోవాలి. ఈ గోళీలు చేసుకున్న తర్వాత ఇదైతే గరికెని తీసుకొచ్చారు, కలువ పూలు తీసుకొచ్చారు, పత్రి తీసుకొచ్చారు. ఇదైతే తెల్లవారుజామునే ఇంక ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బెల్లాన్ని ముందు పిండిలో కొంచెం వేసుకుని ఆ స్వీట్ చాలదు కదండి. ఇంకా 2 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాసు పిండి కాబట్టి 2 గ్లాసులు బెల్లాన్ని వేసి ఆ 2 గ్లాసులు నీళ్లు పెట్టి అలా నీళ్లు మరుగుతున్నప్పుడు చేసిన ఉండలన్నీ అందులో వేసేయాలి. ఇంకా ఇదైతే వినాయకుడు అండి, మా వినాయక పూజ. ఆ దగ్గరికి ఉడికాక ఉండ్రాళ్ళు అయితే ఇలా వస్తాయి. ఆ పాకం ఉడికి ఉండలన్నీ దగ్గర పడి చిక్కగా అయ్యాక ఇలా ఈ గిన్నెలో ఉన్న ఉండ్రాళ్ళలాగా వస్తాయి. వినాయకుడిని చూపించాను కదా, వినాయకుడికి చూడండి మేము ఎలా కలర్స్ వేసుకున్నాము. వేసేటప్పుడు వీడియో తీయలేదు కానీ బ్లూ కలర్ వేసి దానికేమో పెయింట్లు బొట్లు అన్నీ పెట్టాను. అమ్మ వచ్చారు కదా, అమ్మ కూర్చుని చూస్తున్నారు. వినాయక పూజ అయితే కథ చదువుకుని బాగానే చేసుకున్నాము. ఒక లడ్డు 1/2 కేజీ లడ్డు పెట్టాము వినాయకుడికి. మా మనవడు 30 రూపాయలు ఇచ్చి ఆ లడ్డు నాకు ఇచ్చేయండి అని తీసేసుకున్నాడు. పైన గణపతి బప్ప బోర్జా పెట్టుకుని ఆ వినాయకుడిని తీసేసుకున్నాడు 30 రూపీస్ ఇచ్చి. ఎక్కడివిరా నీకు అంటే అమ్మ పర్సులోంచి తీసుకున్నాను, నాకు వినాయకుడు లడ్డు నేను కొనుక్కుంటాను అంటున్నాడు. ఇది కూడా బాగానే సంతోషం వేసింది. చిన్నప్పటి నుంచి లడ్డు పాడాలి అని జ్ఞానం కలిగింది అని అనుకున్నాము. ఈ ఈ ఈ ఫోటోలో అయితే మా అమ్మాయి ఇంట్లో వినాయకుడు మా కోసం పంపించింది. ఇంకా మా వినాయక పూజ అయితే కథ అంతా అయ్యింది. బాగానే పూజ చేసుకున్నాము. ఈ రంగురంగుల బ్లూ వినాయకుడిని వేయగానే పంచేమో తెల్లగా వేసాను పెయింటు. కుడుములు చిన్న చిన్న కుడుములు తలమించి పోసేమో వినాయకుడు కుడుములు పోయడం అంటాం కదా. ఇదైతే క్షీర అన్నము, చలివిడి, వడపప్పు, కుడుములు, పులిహార, చలివిడి, పానకము ఇవన్నీ నైవేద్యం కింద సమర్పించాము. మార్నింగ్ 5కే లేచి ఇవన్నీ వండుకుని 10:30కి పూజ ప్రారంభించాము. ఇందాక చెప్పిన ఉండ్రాళ్ళని ఇలా నీటిలో బెల్లం వేసేసి 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు బెల్లం వేసి అలా మరుగుతున్నప్పుడు ఆ ఉండ్రాళ్ళు వేసి దగ్గరికంట ఉడకబెట్టాలి. ఇంకా ఈ వినాయకుడు అయితే మా వీధి చివరిలో నిలబెట్టిన వినాయకుడు. ఇంకా మొత్తం దగ్గరికి వచ్చాక పాయసం ఇలా ఉంది.
ఇంక ఇవాళకి ఇదేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.